నా పేరు పఠాన్ మహబూబ్ జాన్. మా ఆయన పేరు జావీద్ ఖాన్. ఆయన చనిపి 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. పిల్లలు ఏంటమ్మా మీకు? ఒక కొడుకు సార్, 12 సంవత్సరాలు చదువుకుంటున్నాడు సార్. ఇట్రా, నీ పేరేంటయా? పఠాన్ అష్ఫాక్. పఠాన్ అష్ఫాక్. ఓకే అమ్మా, ఏం చదువుతున్నామా? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. ఏంటమ్మా, ఇల్లు ఉందమ్మా? ఇల్లు లేదు సార్. నాకు ఇల్లు కోసము, ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు. మీరు ఇచ్చే పింఛన్ నాకు 4,000, నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్. ఇంట్లో సంసారానికి, పిల్లోనికి స్కూల్కి, నాకు కూడా హెల్త్ బాగలేదు సార్. దానివల్ల నాకు సరిపోవటం లేదు. మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి. ఓకే అమ్మా. బ్రదర్ నువ్వేంటి చెప్పు. బైక్ నువ్వు పెట్టుకోమా. సార్ మీ పేరేంటమ్మా? సార్ చంద్రకాంత్ కొనిదెల అని నా పేరు సార్. చంద్రకాంత్ చెప్పమా. సార్ నేను ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఎస్ సార్. ఆవిడ విడో. ఎస్ సార్. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఇల్లు కూడా లేదు. ఎస్. ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 6 నెలల లోపల ఇల్లు కట్టి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. కలెక్టర్ గారు 6 నెలల లోపల ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టిస్తాం. అక్కడి నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉపాధి కల్పించి ఏం చేస్తారు చెప్పండి. సార్ ఆమె ఒక కిరాణా. మీరేం చేస్తారమ్మా? సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్. మా ఫాదర్ మిలిటరీ పర్సన్. ఆయన మాకి మురళీ బాబు అనేసి ఆయన మాకి నేషనలిజం కొంచెం నేర్పించారు. మా మామగారు డాక్టర్ టి వేణుగోపాల్ అని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నారు. ఆయన మాకి సర్వీస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ గాడ్ అనేది ఒక సంకల్పాన్ని నేర్పించి ఆయన కూడా ఒక 100 to 150 మెంబర్స్ని ఎవ్రీ ఇయర్ అడాప్ట్ చేస్తున్నారు. స్కూల్స్లో చదివిపిస్తున్నారు. మా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, న్యూ బాల్విన్ గ్రూప్స్. సో నేను ఆ పిల్లాడిని మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని, ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు. ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్. అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాడిని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చూశారు, నేను కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాను. ఇంకా నేను కూడా శ్రద్ధ పెట్టాలి. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. పల్లి పిలుస్తుంది, రా కదిలిరా, నువ్వు పుట్టిన ప్లేస్ తిరిగి రుణం తీర్చుకోమని. అది సమాజం కోసం. ఇప్పుడు వ్యక్తుల కోసం ఒక పిలిపిస్తున్నా. నీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు, నీతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు, అవస్థలు పడుతున్నారు, అండగా నిలబడి పైకి తేవాలని. ఈరోజు మీరు చూస్తే ఆ అబ్బాయి 7వ తరగతి అంటే ఒక 7 ఏళ్ళు కానీ మనం 7-8 ఏళ్ళు కానీ బాగా చదివిస్తే ఆ అబ్బాయి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చంద్రకాంత్ ఏ విధంగా అయితే ఒక మార్గదర్శిగా ఉన్నాడో ఆ స్థాయికి ఎదిగే శక్తి ఆ అబ్బాయికి వస్తుంది. అది రాకపోతే ఆ తల్లికి దిక్కు తెలియకుండా రేపు ఎక్కడో ఒక మెకానిక్ షెడ్లోనో లేకుంటే ఎక్కడో ఇంటి దగ్గర పొలం పనిలోనో ఎక్కడో పెట్టే పరిస్థితికి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ప్రజలే మన ఆస్తి, మన పిల్లలే మన భవిష్యత్తు. ఆ పిల్లలకు సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే, ఆ అబ్బాయి కూడా బాగా చదివిస్తే అందరికంటే ఇంకా ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రకాంత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అబ్బాయిని ఏ చదువు కావాలనో చదువుకునేది చేసి మెంటరింగ్గా చేసి అతన్ని భవిష్యత్తులో నీ స్థాయిలో నిలబడుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా చేయాల్సిందిగా ఆయన కోరుతున్నా. ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తాను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. అదే సమయంలో ఆ అమ్మాయికి కూడా ఎలాంటి ఉపాధి కల్పిస్తే ఆ అమ్మాయి కూడా గౌరవంగా నేను ఇచ్చే 4,000 కాకుండా, ఇల్లే కాకుండా ఒక పని, ఆ పని చేసుకుంటా ఉంటే ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవప్రదంగా బ్రతకడానికి
మీరు ఒక ఉపాధి కల్పించడం, ఒక పని కల్పించడం కూడా, ఒక వ్యాపారమో ఏదో ఒకటి కల్పించడం మీ బాధ్యత. అది కూడా మీరు చేయండి. ఓకే అమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వేంట్రా బాగా చదువుకుంటావా? తీసుకో, మైక్ తీసుకో. బాగా చదువుకుంటా ఏం సార్. చదువుకుంటావు? ఏమవుతావు బాగా చదువుకొని? పోలీస్ అవుతా కింద సార్. పోలీస్ అవుతా. పోలీస్. పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరిని కొట్టొచ్చనా? ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా పైకి రావాలా, ఓకే సార్. థ్యాంక్ యూ. ఉన్నతమైన ఆశయం కోసం పనిచేయాలి నువ్వు. ఎస్ సార్. పోలీస్ తక్కువని కాదు, పోలీస్ కంటే కూడా ఇంకా మంచి బాగా చదువుకొని ఎస్. నువ్వు మీ అమ్మను కూడా సరిగా చూసుకోవాలి. నీకు కూడా భవిష్యత్తు ఉండాలి. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు ఒకరి సహాయం తీసుకునే పరిస్థితిలో ఉన్నావు. రేపు ఇంకొకరి సహాయం చేసే పరిస్థితికి రావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ వస్తావా? సార్. సార్. నమ్మకమేనా? సార్. మళ్ళా ఎక్కడ